రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతను మీరందరూ చూస్తూనే ఉన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అదే జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకు పెట్రోల్ డీజిల్ కొరత వచ్చింది? అసలు ముఖ్యమైన కారణాలు ఏంటి? ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు? ముఖ్యమంత్రి సైతం మీటింగ్ పెట్టి పెట్రోల్ సంస్థల మీద, పెట్రోల్ బంకుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? భయపడి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రస్తుతం వరి కోతల సీజను, రైతులకి డీజిల్ చాలా అవసరం హార్వెస్టింగ్కి. ఈ హార్వెస్టర్లు అన్నీ కూడా డీజిల్తో నడిచేవే. మళ్ళీ అవి కోసినటువంటి పంటని తరలించడానికి ట్రాక్టర్లు, లారీలు అవి కూడా డీజిల్తో నడిచేవి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డీజిల్ చాలా అవసరం. డీజిల్ కొరత బాగా ఏర్పడింది. ముందు పెట్రోల్ కొరత కూడా ఉంది లేదన్న నేను, కానీ డీజిల్ ఎక్కువ. ఈ కొరత మనం సృష్టించుకుందా లేదంటే యుద్ధం నేపథ్యంలో ఎదురవుతుందా అనేది ఒకసారి మనం చూద్దాం. మామూలుగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొరత ఎందుకు ఏర్పడుతుంది? పైనుంచి మనం వేరే కంట్రీస్ నుంచి మనం తీసుకుంటున్న సమయంలో ఈ హార్ముజ్ జలసంధిని మూసివేయడము, లేదా అక్కడ నుంచి మనం పెట్రోల్ కొనేటువంటి ధర ఎక్కువ అవడంతోనూ మనకి ఇక్కడ పెట్రోల్ సప్లై తగ్గుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి మాత్రం ఉంది. అదేంటంటే హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో కాస్త మనకి క్రూడ్ ఆయిల్ రావడానికి ఇబ్బంది అవుతుంది. అలానే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగాయి. అయితే మనం ఏవైతే ఈ ఇరాన్కి సంబంధించిన కంట్రీస్ ఉన్నాయో వాటి నుంచి పెట్రోల్ తీసుకోవడం ఆపేసి రష్యా నుంచి, అమెరికా నుంచి, వెనుజువేలా నుంచి, ఇంకా కొన్ని దేశాల నుంచి పెట్రోల్ తీసుకుంటూ ఉన్నాం. క్రూడ్ ఆయిల్ ధర గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. ఇలా మనం పెట్రోల్ తీసుకుంటున్న సందర్భంలో ఇది లోకల్గా ఉన్నటువంటి పెట్రోల్ సంస్థలు, పెట్రోల్ బంకులు సృష్టిస్తున్నటువంటి కొరత. దీనిలో ప్రజలకు కూడా ప్రమేయం ఉంది. అదేంటంటే ప్యానిక్ బయింగ్. ఇప్పుడు ఈ పెట్రోల్ బంకుల వాళ్ళు పెట్రోల్ సంస్థల దగ్గర హెచ్పిసిఎల్ కానీ, ఐఓసి కానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, భారత్ పెట్రోలియం కానీ, వీళ్ళ దగ్గర నుంచి పెట్రోల్ బంకుల వాళ్ళు పెట్రోల్ కొంటూ ఉంటారు. కొన్నప్పుడు కొంత అప్పు పడుతుంది. ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవడానికి మామూలుగా మన అంచనా ప్రకారం ఒక 5 ట్యాంకర్ల పెట్రోల్ దింపుకున్నాడు అనుకోండి పలానా బంక్ అతను ఒక 3 ట్యాంకర్లకు డబ్బులు ఇచ్చి 2 ట్యాంకర్లు అప్పుగా ఉంచుతాడు అనుకోండి. ఆ 2 ట్యాంకర్ల డబ్బుని ఇమీడియట్గా చెల్లించలేడు. ఇమీడియట్గా చెల్లించకపోతే క్రెడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కంపెనీలు వాళ్ళు ఆపేశారు, చేంజ్ చేశారు. క్రెడిట్ విధానం అనేది లేదు. కొంతవరకు మీకు అప్పు పెడతాం, మీరు స్టాక్ తీసుకొని అమ్ముకోవచ్చు, అమ్ముకున్న తర్వాత మా డబ్బులు మాకు ఇవ్వండి అనేటువంటి విధానం గతంలో మనం చూసాం అనేక సందర్భాల్లో. నేను ఒకనొక సిచ్యువేషన్లో కూడా చెప్పాను. మెట్రో హోల్సేల్ సూపర్ మార్కెట్లో షాపుల వాళ్ళు ఎక్కువగా సరుక్కుంటారు. ఈ షాపుల వాళ్ళు మెట్రోకి వచ్చినప్పుడు మెట్రో సంస్థ ఏం చేస్తుందంటే షాపుల వాళ్ళకి క్రెడిట్ ఇస్తుంది. 1 లక్ష, 2 లక్షల, 3 లక్షల, అంటే ఈ కస్టమర్ మన దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నాడు, అతని ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత, అతని షాప్లో ఉన్నటువంటి సేలు, అతని బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత అతనికి 1 లక్ష రూపాయలు అప్పుగా ఇస్తుంది. దాన్ని క్రెడిట్ అంటారు. కస్టమర్ క్రెడిట్ ఎంత ఉంది అంటారు. అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడంటే 2 లక్షలకు కొని 1 లక్ష రూపాయలు అప్పుగా పెట్టి వెళ్ళిపోతాడు. అది మెట్రో హోల్సేల్ మార్కెట్లో జరిగేది గతంలో. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అయితే అలానే పెట్రోల్ బంకుల వాళ్ళకి క్రెడిట్ ఇచ్చేవి పెట్రోల్ సంస్థలు. ఈ క్రెడిట్ ఇచ్చేటువంటి ఆప్షన్ని నిలిపేసాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ఒకటి, యుద్ధ నేపథ్యంలో పెట్రోల్ తీసుకురావడం రిస్క్ అవుతున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఈ ఇరాన్ కంట్రీ నుంచి కాకుండా వేరే చోట్ల, అంటే ఎక్కువగా ముడి చమురు ఉత్పత్తి అయ్యే దేశాల నుంచి కాకుండా వేరే దేశాల నుంచి తెచ్చినప్పుడు కాస్త క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది. ఇప్పుడు పెరిగింది ప్రస్తుతం ధర. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఇమీడియట్గా చెల్లించాలి, అక్కడి నుంచి స్టాక్ తేవాలి, వీళ్ళకి ఇమీడియట్గా క్యాష్ వస్తేనే ఇక్కడ నగదు రూపంలో జమ అయితే తప్ప ఈ బిజినెస్ చేయడం సాధ్యపడదు అని నిర్ణయించుకునేమో తెలియదు. కానీ పెట్రోల్ సంస్థలు ఆ క్రెడిట్ ఆప్షన్ లేపేసాయి. క్రెడిట్ ఆప్షన్ లేపేయడంతో పెట్రోల్ బంకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎంతైతే ఉందో దానికి 1 ట్యాంక్ వస్తే 1 ట్యాంకర్, 2 ట్యాంకర్లు వస్తే 2 ట్యాంకర్లు కొనేసి దాన్ని అమ్మేస్తున్నారు. అమ్మేయడం కూడా ఎలా అమ్మేస్తున్నారంటే గతంలో 1 ట్యాంకర్ తీసుకుంటే 3 రోజులు 4 రోజులు అమ్మే ట్యాంకరు 1 డేలో లేచిపోతుంది. ట్యాంకర్ ఎందుకు లేచిపోతుందంటే ప్యానిక్ బయింగ్. ఈ జనాలు ఏం చేస్తున్నారంటే ఒకటికి 2 బంకుల్లో తిరుగుతున్నారు, పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు. ఒక బంకులో ఉందనుకోండి ఎక్కువ కొనేసుకుంటున్నారు. ఒకటికి ఇవ్వట్లేదని డౌట్ వచ్చిందనుకోండి వీళ్ళ ఫ్యామిలీలో ఒక 3-4 తీసుకుపోతున్నారు. 4 రోజులు 8 లీటర్లు కొనేసుకొని వచ్చేస్తున్నారు. డీజిల్ కూడా అంతే 15 లీటర్లు ఏమో ఇస్తున్నారంట లారీలకి. అయితే రైతులకు కూడా అట్లా ఇస్తున్నారు. కొనేసుకొని వచ్చి పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. అక్కడ క్రెడిట్ ఇవ్వకపోయినందుకు పెట్రోల్ కొనడం పెట్రోల్ బంకుల వాళ్ళు తగ్గించారు. ఈ ఉన్నటువంటి పెట్రోల్ని 1 డేలో సేల్ అయిపోతుంది. అందుకని పెట్రోల్ కొరత ఇది మనం సృష్టించుకుందే ఒక రకంగా. కంగారు పడి గబగబా కొనేసుకోవద్దు అని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆ పెద్దగా ఏముందో ఎవరు కంగారు పడి కొనేసుకోరు, ఇంతటి గందరగోళం ఏర్పడదు అనుకున్నారేమో తెలియదు. కానీ
ఈ పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్పందించారు. ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. క్రెడిట్ ఆప్షన్ ఎందుకు తీసేశారు అని పెట్రోల్ సంస్థలను ప్రశ్నిస్తే మీరెందుకు స్టాక్ ఎక్కువ పెట్టుకోలేకపోతున్నారని వీళ్ళని ప్రశ్నిస్తారు. ఈ రెండు కలిపి ఈ 1-2 రోజుల్లో ఈ సమస్య పూర్తిగా తీరే అవకాశం ఉంది. లేదంటే అంత త్వరగా తీరదు. ఇది ఉన్నటువంటి సమస్య. ఇప్పుడు మనం ఏదైనా ఒక పైప్లో నీళ్లు వెళుతున్నాయి అనుకోండి, సడన్ గా నీళ్లు స్టక్ అయిపోతాయి. ఆ జామ్ అనేది ఎక్కడైంది, ఆ జామ్ ఎక్కడ ఏర్పడింది అనేది చూసుకోవాలి. ఎక్కడ జామ్ అవుతున్నాయి అనేది చూసుకొని దాన్ని కరెక్ట్ చేయడానికి, రెక్టిఫై చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని అదేంటి సమస్య ఏంటో తెలుసుకోకుండా మనం దాన్ని ఎలాగూ సాల్వ్ చేయగలం? ఇప్పుడు వచ్చిన సమస్య క్రెడిట్ ఆప్షన్ ఎత్తేయడం, అలానే బంకుల వాళ్ళు డబ్బులు పెట్టి ఎక్కువ స్టాక్ కొనలేకపోవడం. ఈ రెండు సమస్యలను సరిచేయాలంటే ఏం చేయాలనేది మరి బంకుల వాళ్ళు, సంస్థల వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే తప్ప అవదు. మళ్ళీ క్రెడిట్ ఆప్షన్ ఇస్తేనే బంకులు వాళ్ళు ఎక్కువగా కొంటారు ఆయిల్, లేదంటే తక్కువ కొంటారు. ప్రజలకు ఇబ్బందులు అనేది తప్పవు. మరి ఈ క్రెడిట్ ఆప్షన్ సంస్థల వాళ్ళు ఇస్తారా, బంకుల వాళ్ళు ఏం చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే తప్ప సొల్యూషన్ దొరకదు దీనికి. మరి ఈ పెట్రోల్ డీజిల్ కొరత మీద మీలో ఎంతమంది స్ట్రగుల్ అయి ఉంటారు? ప్రజెంట్ అయితే నా దాకా ఆ ప్రాబ్లం రాలేదు, నాకు అంతగా సమస్య లేదు. మేబీ నేను వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి పెట్రోల్ నింపుకోవడం వల్ల ఆ ప్రాబ్లం రాలేదేమో. బహుశా రావచ్చు. ఈ 2-3 రోజుల్లో నాకు కూడా ఆ సమస్య నా దాకా తాకొచ్చు, ఆ చురక నాకు కూడా తగలొచ్చు, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చేమో అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటంటే తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.